హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. అదేంటంటే వాట్ ఈజ్ బిగ్ డేటా అనే క్వశ్చన్తో తీసుకొస్తున్నానండి. బిగ్ డేటా అంటే ఏంటి, బిగ్ డేటా ఎందుకు అవసరం, బిగ్ డేటా యొక్క అప్లికేషన్స్ ఏంటి, బిగ్ డేటా చదివిన విద్యార్థులకు అంటే స్టూడెంట్స్కి ఎలాంటి శాలరీ ఉంటుంది బీటెక్ కంప్లీట్ అయిన తర్వాతనే వీడియోని నాకున్న అవగాహనతో నేను చేస్తున్నానండి ఈ వీడియో. సో బిగ్ డేటా సంబంధించి డీటెయిల్స్ అన్నమాట మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసిన అవగాహనతో. సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఎడ్యుకేషన్ సంబంధించి వీడియోస్ నోటిఫికేషన్ రావాలి అంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ వాట్ ఈజ్ బిగ్ డేటా అనే స్టార్టింగ్ క్వశ్చన్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో బిగ్ డేటా అంటే ఏంటి, బిగ్ డేటా సంబంధించి అప్లికేషన్స్ ఏముంటాయి, తర్వాత ఎందుకు బిగ్ డేటా, ఎందుకు బిగ్ డేటా శాలరీ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను అనమాట. సో చూడండి, వాట్ ఈజ్ బిగ్ డేటా అంటే, బిగ్ డేటా అంటే ఏంటి. బిగ్ డేటా అనేది ఇది మనకి సిఎసి బ్రాంచ్లో సబ్ బ్రాంచ్ అనమాట ఒకటి. సో చూడండి, బిగ్ డేటా రిఫర్స్ టు ఎక్స్ట్రీమ్లీ లార్జ్ అండ్ కాంప్లెక్స్ డేటా సెట్ దట్ ట్రెడిషనల్ డేటా ప్రాసెసింగ్ అప్లికేషన్ స్ట్రగుల్ టు హ్యాండిల్. సో ఇక్కడ బిగ్ డేటా ఏదైతే ఉందో, ట్రెడిషనల్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో అప్లికేషన్ స్ట్రగుల్ హ్యాండిల్ చేసే విధంగా దీన్ని డిఫరెంట్ ట్రెడిషనల్లో ఇచ్చేస్తాను అనమాట. సో ఇట్ రిఫర్స్ టు ఎక్స్ట్రీమ్లీ లార్జ్ అండ్ కాంప్లెక్స్ డేటా సెట్స్ అంటే ఎక్స్ట్రీమ్గా చాలా ఎక్కువగా లార్జ్ అమౌంట్లో కాంప్లెక్స్ అంటే కష్టతరమైనవి డేటా ఏదైతే ఉందో అది ఆ ట్రెడిషనల్ డేటా ప్రాసెసింగ్ అంటే కొత్తగా తయారు చేసే డేటా ఏదైతే ఉందో, ఫ్యూచర్లో రాబోయే డేటా ఏదైతే ఉందో అది దాని అప్లికేషన్స్ అని స్ట్రగుల్ టు హ్యాండిల్ ఏదైతే మనం హ్యాండిల్ చేయడానికి ఇబ్బంది అవుతుందో దాన్ని దీంట్లో నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. సో దిస్ డేటా సెట్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై దీస్ వాల్యూమ్ అంటే సైజ్, వెలాసిటీ, స్పీడ్ ఆఫ్ ద క్రియేషన్ అండ్ ప్రాసెసింగ్, varieties, different formats and sources, and veracity, quality and reliability. Organizations use big data to gain insight, improve decisions making, and develop new products or services. అంటే ఈ బిగ్ డేటా అనే సంబంధించి ఏదైతే ఉందో కొత్తగా తయారు చేసేది ఏది కావచ్చు. సో వాల్యూమ్స్ అండ్ సైజెస్, ఎటువంటి సైజెస్ తయారు చేయొచ్చు. తర్వాత వెలాసిటీ అంటే స్పీడ్ క్రియేషన్ అండ్ ప్రాసెసింగ్, ఎంత స్పీడ్ క్రియేట్ అవుతుంది, ఎంత ప్రాసెస్ అవుతుంది. తర్వాత వెరైటీస్ అంటే డిఫరెంట్ ఫార్మేషన్, సోర్సెస్ డిఫరెంట్ ఫార్మేట్స్ తయారు చేయొచ్చు అనమాట. అండ్ వెరాసిటీ అంటే క్వాలిటీ అండ్ రిలయబిలిటీ అంటే క్వాలిటీ ఉంటుంది, దాని రిలయబిలిటీగా ఉంటుంది. ఆర్గనైజేషన్స్ యూజ్ బిగ్ డేటా టు గెయిన్ ఇన్సైట్స్, ఇంప్రూవ్ డెసిషన్స్ మేకింగ్ అండ్ డెవలప్ న్యూ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. ఇక్కడ ఏమవుతుందంటే కొత్తగా తయారు చేసేది, తర్వాత డెసిషన్ మేకింగ్ చేసేది, ఇది ఇంప్రూవ్ డెసిషన్ మేకింగ్ చేసుకునేది అయినా సరే అది డెవలప్ చేయడానికి కొత్త ప్రొడక్ట్స్ లేదా సర్వీసింగ్ ఉంటుంది అనమాట. సో దీంట్లో 1 by 1 అసలు వాల్యూమ్ అంటే ఏంటి, వెరాసిటీ అంటే ఏంటి, ఎన్ని వరుసగా మనం చూద్దాం. సో చూడండి, ఫస్ట్ వాల్యూమ్. సో వాల్యూమ్ అంటే ఏంటి, బిగ్ డేటా ఇన్వాల్వ్స్ మాసివ్ అమౌంట్స్ ఆఫ్ information often measured in terabytes and petabytes or even exabytes. సో ఇక్కడ వాల్యూమ్ అంటే ఏంటంటే చాలా ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను అనమాట, సైజ్ అనమాట. సో మాసివ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మెజర్డ్ ఇన్ టెరాబైట్స్ అంటే టెరాబైట్స్, జిగాబైట్స్ అంటారు కదా, ఆ విధంగా ఎక్కువ మొత్తంలో స్టోరేజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వెర్సిటీ. సో ఇక్కడ వెర్సిటీ అంటే బిగ్ డేటా ఇంక్లూడ్స్ స్ట్రక్చర్డ్ డేటా లైక్ డేటాబేస్, తర్వాత అన్స్ట్రక్చర్డ్ డేటా లైక్ టెక్స్ట్ అండ్ ఇమేజెస్, అండ్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటే జేఎస్ఎమ్స్ ఫైల్స్. సో ఇవన్నీ వెర్సిటీస్ అంటే డిఫరెంట్ టైప్స్కి లాగా అనమాట. టెక్స్ట్ మెసేజ్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, లేదా డేటాబేస్ టైప్ కావచ్చు. ఇది మనకి వెరైటీస్. నెక్స్ట్ వెలాసిటీ అంటారు. వెలాసిటీ అంటే డేటా ఈజ్ జనరేటెడ్ అండ్ processed at high speed
రిక్వైరింగ్ రియల్ టైమ్ అనలైజ్ అంటే ఏం లేదు. ఇక్కడ వెలాసిటీ అంటే ఎక్కువ స్పీడ్తో తయారు చేస్తాం, దాన్ని రియల్ టైం ఎంత అవుతుంది, నియర్ టైం ఎంత అవుతుంది అనేది అనలైజ్ చేయాలి. రియల్ టైం అంటే మాకు సపోజ్ 10 minutes అనుకోండి, ఆ 10 minutes టైం తర్వాత నియర్ టైం అంటే 10 minutesకి దగ్గరలో 9 నిమిషాలు కావచ్చు, లేకపోతే 8 నిమిషాలు కావచ్చు, ఇది అనమాట. నెక్స్ట్ వ్యార్సిటీ అంటే ద క్వాలిటీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ డేటా ఆర్ క్రూషియల్ బిగ్ డేటా అనలైజ్ రిక్వైర్స్. సో ఎంత క్వాలిటీగా ఉంటుంది, ఎంత దగ్గరగా ఉంటుంది, అది ఏ టైంలో రిక్వైర్ చేస్తుంది అనమాట. మెథడ్స్ టు ఎన్ష్యూర్ యాక్యురసీ అండ్ మినిమైజ్ ఎర్రర్స్. సో ఖచ్చితంగా యాక్యురసీ ఉండాలి, అది మినిమైజ్ చేసే ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో అది మినిమైజ్ చేస్తుంది అనమాట. అది దీంట్లో వెరైటీస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాల్యూ ఇచ్చాడు. సో ఎంత వాల్యూ ఉంటుందంటే బిగ్ డేటా ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ సైజ్, ఇట్స్ అబౌట్ ద ఇన్సైట్ అండ్ వాల్యూ దట్ కెన్ బి derived from it. Organizations need to be able to extract occasional information from the data. సో ఇక్కడ ఏంటంటే ఎంత వాల్యూ ఉంటుంది ఏంటి అని చూసుకున్నట్టయితే ఇంత వాల్యూని కాదు. బిగ్ డేటా ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ సైజ్, ఇట్స్ అబౌట్ ద ఇన్సైడ్ అండ్ ద వాల్యూ దట్ కెన్ బి డెరైవ్ ఫ్రమ్ ఇట్. ఇక్కడ నుంచి సైజ్ని బేస్ చేసిన కాదు, సైజ్ ఉన్న దాని నుంచి ఇది డెరైవ్ చేయడం అన్నమాట. సో ఆర్గనైజేషన్ నీడ్ టు బి ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ యాక్షనబుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డేటా ఏదైతే ఉందో ఆ డేటా నుంచి అది యాక్షనబుల్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇది వాల్యూ. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్ ఆఫ్ బిగ్ డేటా సోర్సెస్. సో ఎగ్జాంపుల్ ఆఫ్ బిగ్ డేటా సోర్సెస్ అంటే ఏవైతే సోర్సెస్ ఉన్నాయో దానికి ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఏమి చూద్దాం. ఫస్ట్ వన్ సోషల్ మీడియా. సో సోషల్ మీడియాలో ఏమొస్తుందంటే పోస్ట్స్, లైక్స్, షేర్స్, కామెంట్స్. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూట్యూబ్ అనమాట. యూట్యూబ్లో పోస్ట్ చెప్పినప్పుడు లైక్స్ కానీ, షేర్స్ కానీ, కామెంట్స్ కానీ వస్తాయి కదా. సో ఇది బిగ్ డేటా సంబంధించి ఫస్ట్ సోర్స్ అనమాట. నెక్స్ట్ ఐఓటీ డివైజెస్. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉంది కదా, సో దాని డివైజ్ అనమాట. డేటా ఫ్రమ్ సెన్సార్ ఇన్ కనెక్టెడ్ డివైజెస్ లైక్ స్మార్ట్ హోమ్స్, వైర్లెస్ కేబుల్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్. సో ఇవి ఏంటంటే ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్, తర్వాత స్మార్ట్ హోమ్స్, వైర్లెస్, ఇవన్నీ ఏదైతే ఉందో ఈ సెన్సార్స్ కనెక్ట్ చేసేది ఉందో ఐఓటీ డివైజెస్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సాక్షనల్ డేటా. వాట్ ట్రాన్సాక్షన్ డేటా అంటే రికార్డ్స్ ఆఫ్ పర్చేస్, పేమెంట్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ డేటా. అంటే ఒక అమౌంట్ ఏదైనా అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసాం అనుకోండి, అది ట్రాన్సాక్షన్ అవుతుంది. ఎంత డేటా అంటే డేటా ఎంతైనా కావచ్చు. సో ఇక్కడ రికార్డెడ్ పర్చేస్, ఎంత కొన్నది రికార్డెడ్గా ఉండాలి. పేమెంట్స్ అంటే ఏ పేమెంట్ ఇచ్చామనేది రికార్డెడ్గా ఉంటుంది. సో ఇది అనమాట. నెక్స్ట్ వెబ్ డేటా. సో వెబ్సైట్ ట్రాఫిక్, యూజర్ బిహేవియర్ అండ్ చెక్ స్ట్రీమ్. ఇక్కడ వెబ్ డేటా అంటే వెబ్సైట్ ఏదైతే ఉందో కొత్త క్రియేట్ చేసే వెబ్సైట్స్ కావచ్చు, తర్వాత ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, యూజర్ బిహేవియర్ అక్కడ యూజ్ చేసే బిహేవియర్ ఏదైతే ఉందో సమ్ ఎక్స్ ఒక వాల్యూ అనుకోండి ఆ బిహేవియర్ ఉంది. అండ్ క్లిక్ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అది అనమాట. నెక్స్ట్ మిషన్ డేటా. సో ఏదైనా ఒక మిషన్ డేటా ఏ విధంగా ఉంటుంది అంటే బిగ్ డేటా సోర్స్లో డేటా జనరేటెడ్ బై ద సర్వర్స్, అప్లికేషన్ అండ్ అదర్ సిస్టమ్స్. సో ఇక్కడ మిషన్ డేటా ఏంటంటే ఏదైనా ఒక మిషన్లో డేటా జనరేట్ చేసింది కావచ్చు, సర్వీస్ చేసింది, అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అదర్ అప్లికేషన్స్ కూడా ఇందులో మనకి యూజ్ అవుతుంది. అది ఏంటంటే ఎగ్జాంపుల్ ఆఫ్ బిగ్ డేటా సోర్సెస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వై బిగ్ డేటా. సో ఇప్పటివరకు బిగ్ డేటా అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ సోర్సెస్ ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం దీంట్లో బిగ్ డేటా ఎందుకో తెలుసుకోవాలన్నమాట. సో అది వై బిగ్ డేటా. సో బిగ్ డేటా ఎందుకు చూస్తున్నాం అంటే ఫస్ట్ వచ్చేసి ఇంప్రూవ్డ్ డెసిషన్ మేకింగ్. సో డెసిషన్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ, సో దాన్ని ఇంప్రూవ్ ఏ విధంగా చేయాలనేది దీంట్లో చూస్తాం అనమాట. సో ఫస్ట్ చూడండి, బిగ్ డేటా అనలిటిక్ కెన్ రివీల్ హిడెన్ ప్యాటర్న్స్ అండ్ ట్రెండ్స్ ఎనేబులింగ్ బిజినెస్ టు మేక్ మోర్ ఇన్ఫర్మేషన్ డివైజెస్. ఓకే, అంటే ఏం లేదు, ఆల్రెడీ మన దగ్గర కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ డెసిషన్ మేకింగ్ ఎలా చేయాలని దాని గురించి ఎక్స్ప్లెయిన్ అనమాట. బిగ్ డేటా అనలిటిక్ క్యాన్ రివాల్వ్ హైడెన్ ప్యాటర్న్స్. ఏవైతే దాచిపెట్టి ఉన్న ప్యాటర్న్ ఏదైతే ఉందో మన దగ్గర దాచిపెట్టిన నాలెడ్జ్ అయితే ఉందో దాన్ని డెవలప్ చేసుకోవడం, కొత్తగా ట్రెండ్స్ ఏదైతే ఉందో సృష్టించడం లాంటిది. ఎనేబులింగ్ బిజినెస్ టు మేక్ మోర్ ఇన్ఫర్మేషన్ డివైజెస్. సో బిజినెస్లు ఏవైతే ఉన్నాయో ఇన్ఫర్మేషన్ ఒక
కొత్త ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటప్పుడు డెసిషన్స్ తీసుకునే ఏ విధంగా ఉంటుందో అది అనమాట. నెక్స్ట్ పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ బై అనలైజింగ్ కస్టమర్ డేటా బిజినెస్ కెన్ టైలర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ టు ఇండివిజువల్ నీడ్స్. ఇది టైలర్ అండి. సో ఇక్కడ ఏంటంటే పర్సనలైజ్డ్ డేటా ఎక్స్పీరియన్స్ అంటే హ్యూమన్ బీయింగ్ యొక్క పర్సనలైజ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా చేస్తామో ఇక్కడ సిస్టమ్ సంబంధించి పర్సనలైజ్ చూస్తాం మనిషిలో. బై అనలైజింగ్ కస్టమర్స్ డేటా, ఒక బిజినెస్ ఉందనుకో ఆ బిజినెస్లో కస్టమర్ యొక్క డేటాని అనలైజ్ చేస్తాం ఏ విధంగా ఉంటుంది. బిజినెస్ క్యాన్ టైలర్ ప్రొడక్ట్స్. సపోజ్ ఒక టైలర్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో క్లాస్ అనమాట, అవి బయటికి ప్రొడ్యూస్ చేసుకోవడం కోసం సర్వీస్ ఏ విధంగా ఇండివిజువల్గా మనకి ఆ నీడ్ ఉంటుందో తెలుసుకుంటాం అన్నమాట. సో ఇది పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్. సో తర్వాత ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ. ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం ఎక్కువ ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుందని చూద్దాం. బిగ్ డేటా కెన్ ఐడెంటిఫై బ్యాటిల్నెస్ అండ్ ఇన్ఎఫిషియన్సీ ఇన్ ప్రాసెస్ లీడింగ్ టు ఇంప్రూవ్ ద ఆపరేషన్స్. ఇక్కడ ఏదైతే ఐడెంటిఫికేషన్ ఉందో బాటిలింగ్స్ కావచ్చు, లేకపోతే ఎఫిషియన్సీ కావచ్చు, ప్రాసెసింగ్ చేసేటప్పుడు లీడింగ్ టు ఇంప్రూవ్ ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రాసెస్లో ఉంటుందన్నమాట. ఏదైతే ఒక ఆపరేషన్ ఉందో ఆ ఆపరేషన్. సో అందుకే ఇక్కడ బిగ్ డేటా కెన్ ఐడెంటిఫై బాటిల్ నెక్స్ అండ్ ఇన్ఎఫిషియన్సీ ఇన్ ప్రాసెసింగ్ లీడింగ్ టు ఇంప్రూవ్డ్ ఆపరేషన్. ఏదైనా ఆపరేషన్ ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేస్తాను లీడ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇన్నోవేషన్ అంటే కొత్త విధం. ఇన్సైట్స్ ఫ్రమ్ బిగ్ డేటా కెన్ డ్రైవ్ ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్స్, సర్వీస్ అండ్ బిజినెస్ మోడల్స్. అంటే కొత్తగా ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం కొత్తగా తయారు చేసే ఆలోచనలు ఏ విధంగా ఉందో అది బిగ్ డేటా సంబంధించి అనమాట. అందుకే ఇక్కడ ఇన్నోవేషన్ ఉన్నాడు. ఇన్సెట్స్ ఫ్రమ్ బిగ్ డేటా కెన్ డ్రైవ్. ఏదైతే మన దగ్గర ఉన్న డేటా ఉందో దాని నుంచి మనం కొత్తగా క్రియేట్ చేసేటప్పుడు దాన్ని డెవలప్ చేస్తూ న్యూ ప్రోడక్ట్ని కన్వర్ట్ చేసుకుని సర్వీస్ చేయిస్తూ దాన్ని బిజినెస్ మోడల్గా క్రియేట్ చేసుకోవాలి. సో ఇది బిగ్ డేటా ఎందుకు అంటే దీనికోసం అన్నమాట. సో ఈ 4 అన్నది ఇక్కడ ప్రజెంట్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ బిగ్ డేటా. సో ఇప్పటివరకు మనం బిగ్ డేటా ఎందుకు అని తీసుకున్నాం, బిగ్ డేటా అంటే ఏంటో తీసుకున్నాం, బిగ్ డేటాలో ఎగ్జాంపుల్స్ ఏంటో తీసుకున్నాం. సో ప్రజెంట్ అయితే మరి బిగ్ డేటా అప్లికేషన్స్ కూడా చూద్దాం. సో బిగ్ డేటా అప్లికేషన్ ఏంటి? ఫస్ట్ వన్ ఇక్కడ పర్సనలైజ్డ్ రికమెండేషన్ అండ్ కస్టమర్ బిహేవియర్ అనాలిసిస్. సో ఏదైతే కస్టమర్ యొక్క రికమెండేషన్స్ కావచ్చు, కస్టమర్ యొక్క బిహేవియర్ కూడా అనలైజ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఏ విధంగా అనలైజ్ చేస్తాం చూసినట్టయితే, సో ఇట్ హెల్ప్స్ బిజినెస్ అండర్స్టాండ్ అండ్ కస్టమర్ preference and behaviors by analyzing vast amount of data from various sources such that purchase history, browsing patterns and social media activity. సో ఇక్కడ ఏమంటారంటే ఈ బిగ్ డేటా అప్లికేషన్ ఏ విధంగా పర్సనలైజ్ చేస్తుందంటే ఇక్కడ బిగ్ డేటా ఏ విధంగా చేస్తుందంటే దీన్ని అర్థం చేసుకుని కస్టమర్ యొక్క ప్రిఫరెన్స్ తర్వాత దాని యొక్క బిహేవియర్ అనలైజ్ చేస్తే ఎంత అమౌంట్ ఆఫ్ డేటా డిఫరెంట్ సోర్సెస్ మనం యూజ్ చేసుకోవచ్చు అని చూస్తే పర్చేజెస్ హిస్టరీస్ ఏవైతే కొన్నామో దానికి సంబంధించి అనమాట, బ్రౌజింగ్ ప్యాటర్న్స్ కొత్తగా మనం ఏ విధంగా క్రియేట్ చేసుకున్నామో ఆ ప్యాటర్న్స్ కానీ, అండ్ సోషల్ మీడియా యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుంటాయి అనమాట. అందుకే పర్సనలైజ్డ్ రికమెండేషన్ అండ్ కస్టమర్ బిహేవియర్స్. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఎనేబుల్ బిజినెస్ టు ప్రొవైడ్ పర్సనలైజ్డ్ రికమెండేషన్, tailored marketing, campaigning and enhance customers experience leading to increase customer satisfaction and layouts. అంటే ఇక్కడ ఏం లేదు, సింపుల్ వర్డ్. ఈ బిగ్ డేటాలో అప్లికేషన్ ఏ విధంగా పర్సనలైజ్డ్ రికమెండేషన్ ఏవైతే ఉన్నాయో, టాయిలెడ్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది, తర్వాత క్యాంపెయినింగ్ అండ్ ఎన్హాన్స్ కస్టమర్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో దాన్ని లీడ్ చేయడం, తర్వాత ఇంక్రీజ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే లేఅవుట్స్. సో కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ అండ్ రూట్ ఆపరేషన్. సో ఇక్కడ స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ అండ్ రూట్ ఆపరేషన్ అంటే ఏంటంటే, సో బిగ్ డేటా అనలిటిక్ కెన్ బి యూజ్డ్ టు మానిటర్ ట్రాఫిక్ ఫ్లో రియల్ టైమ్, ఐడెంటిఫై consecutive areas and optimize routes for drives leading to reduce travel time and fuel consumption. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్పాలంటే మన టైంని సేవ్ చేసుకోవాలి, అది ఏ టైంలో వెళ్తుందో చూసుకోవాలి, దానికి
ఏరియాస్ ఎటు పోతే మనకి ఇది అవుతుంది, టైమింగ్ అనేది మానిటరింగ్ చేయాలి. సో ఇక్కడ అన్నాడు మానిటరింగ్ ట్రాఫిక్లో రియల్ టైం అంటే ఎంత టైంలో వెళ్తుంది దాని గురించి ఐడెంటిఫై చేసి కన్స్ట్రక్టెడ్ ఏరియా ఏదైతే ఏరియాలో ఉందో ఆ ఏరియాని మనం ఆప్టిమైజ్ చేసుకుని రూట్స్ అన్నది డ్రైవర్స్కి లీడ్ టు రిడ్యూసర్ ట్రావెలింగ్ టైం అంటే తక్కువ టైంలో వెళ్ళేటట్టు చూసే విధానం ఉంటుందన్నమాట. ఫ్యూల్ కన్జంప్షన్ కూడా దీనికి తగ్గించుకోవాలి. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడింగ్ గూగుల్ మ్యాప్స్ విచ్ యూటిలైజ్డ్ బిగ్ డేటా టు ప్రొవైడ్ యూజర్ విత్ ద లీస్ట్ ట్రాఫిక్ ప్రోమో రూట్స్ అంటే మన ట్రాఫిక్ లేకుండా చూసుకొని వెళ్ళే రేట్ అయితే మనకి గూగుల్ మ్యాప్ చూసుకొని ఎటైతే యూటిలైజ్ చేయగలం అటు యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఆ యూటిలైజ్ చేసేటప్పుడు మనం తక్కువ టైంలో ఏ రూట్ వెళ్తుందో ఆ రూట్కి వెళ్తాం అనమాట. ఇది నెక్స్ట్ ప్రొడక్టివిటీ మెయింటెనెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. సో ప్రొడక్టివిటీ మెయింటెనెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్లో ఏముంటుందంటే బిగ్ డేటా ఎనేబుల్ బిజినెస్ టు ప్రొడక్ట్ పొటెన్షియల్ ఎక్విప్మెంట్స్ failures and maintenance needs, allowing for proactive repairs and preventing costly document. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి బిగ్ డేటా బిజినెస్ ప్రొడక్టివిటీ పొటెన్షియల్ ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్స్ ఒకవేళ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ప్రొడక్టివ్ పొటెన్షియల్గా ఎక్విప్మెంట్స్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మెయింటెనెన్స్ ఎలా చేయాలి, తర్వాత దాన్ని ఎలా చేసి ప్రొడక్టివ్ రిపేర్స్ ఎలా చేయాలి, ప్రివెంటింగ్ కాస్ట్లీ డాక్యుమెంట్స్ ఎలా ఇచ్చేయాలో చెప్తుందన్నమాట. సో ఇన్ దిస్ ఫైనాన్షియల్ సెక్టర్ బిగ్ డేటా అనలిటిక్ హెల్ప్స్ ఐడెంటిఫై ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ అండ్ మేనేజ్ ఫైనాన్షియల్ రిస్క్ మోర్ డెఫినెట్లీ అంటే ఇక్కడ మోర్ ఎఫెక్టివ్లీ చెప్పాలి. ఇంత ఏంటంటే ఈ వేస్ట్గా మనకి ఏదైతే టైం వేస్ట్ అవుతుందో ఆ టైం వేస్ట్ కాకుండా ఏంటంటే ఫైనాన్షియల్ సెక్టార్లో బిగ్ డేటా అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేస్తుంటే ఫ్రాడ్ రేట్ అనేది ఏదైతే ఉందో అంటే అక్రమదనం ఏదైతే ఉందో దాన్ని యాక్టివిటీస్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. దాని యొక్క మేనేజ్ ఫైనాన్షియల్ రిస్క్ ఏదైతే మోర్ ఎఫెక్టివ్గా జరుగుతుంది. దేంట్లో అంటే ఈ థర్డ్ దాంట్లో అంటే మీ బిట్ ఏదైతే ఉందో మనం దానికి సంబంధించి అనమాట. సో ఫోర్త్ అన్నది సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ హెల్త్ కేర్. సో సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ హెల్త్ కేర్లో ఏం వస్తుందో చూద్దాం. సో బిగ్ డేటా ఈజ్ revolutioning scientific research by enable the researchers to analyze vast amount of data in fields like germanics, angstroms and environmental science. ఇక్కడ ఏమవుతుందంటే సైంటిఫిక్ రీసెర్చ్ అంటే సైన్స్ పరంగా కొత్తగా క్రియేట్ చేసినప్పుడు హెల్త్కి ఎటువంటి ఇది అవుతుందో దాన్ని చూపుతుంది అనమాట. బిగ్ డేటా ఈజ్ ఏ resolving scientific researches by enabling research to analyze vast amount of the data in field like germanic, so astronomy and environmental science. సో ఏదైతే వాతావరణంలో ఉందో ఆ వాతావరణానికి సంబంధించి సైంటిఫిక్గా ఇది రీసెర్చ్ చేసి ఎంత అమౌంట్ ఆఫ్ డేటాని ఫెయిల్ చేస్తుందో దానికి సంబంధించి ఇది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇన్ హెల్త్ కేర్ బిగ్ డేటా ఈజ్ యూజ్డ్ టు డెవలప్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్స్, ప్రొడక్టివ్ డిజీజ్ అమౌంట్ బ్రేక్స్ అండ్ ఇంప్రూవింగ్ ద పేషెంట్ ఎక్సెట్రా. అంటే ఈ హెల్త్ కేర్కి సంబంధించి ఏది ఉందో డెవలప్ పర్సనలైజ్ ట్రీట్మెంట్ చేయడానికి ప్లానింగ్ చేస్తారనమాట. ఆ ప్లానింగ్ ఏ విధంగా చేయాలో దాని విధంగా చేస్తారనమాట. నెక్స్ట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సర్వీస్. సో గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సర్వీస్ ఏమిస్తుందంటే గవర్నమెంట్ యూటిలైజ్ బిగ్ డేటా ఫర్ అర్బన్ ప్లానింగ్, డిజాస్టర్ రెస్పాన్స్, క్రైమ్ ప్రొడక్షన్ అండ్ డేటా డ్రైవ్ పాలసీ డిసిషన్స్. ఇక్కడ గవర్నమెంట్ సంబంధించి ఏం చేస్తుందంటే అర్బన్ ప్లాన్స్, డెసిషన్స్, రెస్పాన్స్, క్రైమ్ ప్రొడక్షన్స్ అండ్ డేటా సర్వీస్ పాలసీ డిసిషన్స్. సో వీటిలో ఏవైతే ఉందో పాలసీ డిసిషన్ ఏ విధంగా తీసుకోవాలనేది గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్లో చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ డేటా కెన్ యూజ్ టు ట్రాక్ పబ్లిక్ ట్రాక్ చేయడం, హెల్త్, ప్రొడక్టివిటీ, ద స్ప్రెడ్ డిసీజెస్ అంటే ఏదైతే వ్యాధులు వస్తే దాన్ని స్ప్రెడ్ చేయకుండా ఉంటుంది. ఆప్టిమైజ్ ద రీసోర్స్ అలొకేషన్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీస్. ఇది ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఎమర్జెన్సీ కంట్రోల్ చేసుకుంటూ ఇది గవర్నమెంట్ సెక్టర్ పబ్లిక్ సర్వీస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎన్హాన్సింగ్ ద సైబర్ సెక్యూరిటీ గురించి ఏం చెప్తుందంటే బిగ్ డేటా అనలిటిక్
plays a virtual role in detecting and preventing cyber థ్రెట్స్ బై అనలైజింగ్ నెట్వర్క్ ట్రాఫిక్. ఏ సైబర్ క్రైమ్ ఏదైతే ఉందో ఆ క్రైమ్ని రెడ్యూస్ చేసుకుంటూ తగ్గించుకుంటూ వస్తుంది. దాని ప్రకారం బిగ్ డేటా యూజ్ చేస్తాం కూడా. ఐడెంటిఫైయింగ్ సూపర్సైజింగ్ ప్యాటర్న్స్ అండ్ డిటెక్టింగ్ అనాలిసిస్ ఆఫ్ రియల్ టైమ్స్. అంటే ఇక్కడ టైం ఏదైతే ఉందో ఆ రియల్ టైంని రెడ్యూస్ చేసుకుంటూ రీచ్ అయ్యే టైం కల్లా ఇది చేస్తుంది అనమాట. సో సైబర్ సెక్యూరిటీ సంబంధించిన సైబర్ క్రైమ్ ఏవైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయడం కోసం ఇది చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆప్టిమైజింగ్ సప్లై చైన్. ఆప్టిమైజింగ్ సప్లై చైన్ అప్లికేషన్లో ఏముంటుందంటే బిగ్ డేటా హెల్ప్స్ టు కంపెన్సేట్ ట్రాక్ అండ్ అనలైజ్ వేరియస్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సప్లై చైన్స్ ఇంక్లూడింగ్ ఇన్వెంటర్స్ లెవెల్స్ అండ్ ప్రొడక్షన్ ప్రాసెస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ లీడింగ్ టు ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ అండ్ రెడ్యూస్ ద కాస్ట్. అంటే ఇక్కడ ఏం లేదు, ఆప్టిమైజ్ సప్లై అంటే ఏదైతే ప్రొడక్ట్ సప్లై చేస్తారో అది టైం రెడ్యూస్ చేస్తుంది, దానికి ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయాలి, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అనేది లెవెల్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి, తర్వాత వచ్చేసి సప్లై చైన్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటూ వేరియస్ ఎలిమెంట్స్ కన్విన్స్ చేస్తుంది అనమాట. సో తర్వాత కాస్ట్ కూడా రెడ్యూస్ చేస్తుంది ఇక్కడ కాస్ట్ రెడ్యూస్. సో ఇవి అప్లికేషన్. నెక్స్ట్ అదర్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి కొన్ని. సో ఇది అదర్ అప్లికేషన్స్. ఫస్ట్ వన్ అదర్ అప్లికేషన్లో ఎనర్జీ సెక్టార్లో ఏముంటుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆప్టిమైజింగ్ ఎనర్జీ కన్జంప్షన్, ప్రొడక్టింగ్ ఎనర్జీ డిమాండ్ అండ్ ఇంప్రూవింగ్ గ్రిడ్ మేనేజ్మెంట్. అంటే ఈ ఎనర్జీ సోర్స్ సెక్టార్లో ఏముంటుందంటే ఆప్టిమైజింగ్ ఎనర్జీ కన్జంప్షన్, అంటే ఎనర్జీ కన్జంప్షన్లో ఏ విధంగా చేస్తాం, తర్వాత ప్రొడక్షన్ ఎనర్జీ డిమాండ్, ఎనర్జీ ఎంత డిమాండ్ అవుతుందో దాని గురించి చూస్తాం, అండ్ ఇంప్రూవింగ్ గ్రిడ్ మేనేజ్మెంట్ సంబంధించి ఏదైతే ఉందో మేనేజ్మెంట్ దాని యొక్క వాల్యూని ఇంప్రూవ్ చేసుకునే అప్లికేషన్ పనిపిస్తుంది. నెక్స్ట్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ బేస్డ్ ఆన్ బిగ్ డేటా అనలిటిక్స్ కెన్ బి ఇంప్రూవ్ ద కస్టమర్ ఎంకరేజ్మెంట్ అండ్ కన్వర్షన్ రేటు. సో కస్టమర్కి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, దాని యొక్క కాస్ట్ని ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది మార్కెటింగ్లో ఇది ఒక అప్లికేషన్ అనమాట. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో బిగ్ డేటా కెన్ బి యూజ్డ్ టు ఆప్టిమైజ్ ద ప్రొడక్షన్, ఇంప్రూవింగ్ ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ రెడ్యూస్ వేస్ట్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే బిగ్ డేటా యూజ్ చేసుకొని ఆ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటాం, ప్రొడక్షన్ క్వాలిటీతో వస్తుంది, రెడ్యూస్ ద వేస్ట్ అంటే వేస్టేజ్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఎంతవరకు కావాలో అంతవరకు మనకి చేస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. సో ఈ బిగ్ డేటాకు సంబంధించి ఇట్ ఈజ్ యూజ్ ఫర్ ఫ్లోట్ మేనేజ్మెంట్, రూట్ ఆప్టిమైజేషన్ అండ్ ప్రొడక్టివిటీ మిషన్స్ ఆఫ్ వెహికల్స్. సో ట్రాన్స్పోర్టేషన్కి ఏంటంటే మిషన్స్ మూవ్ అవడానికి వెహికల్స్ యూజ్ చేస్తారనమాట. సో ఫ్లోట్ ఏదైతే మేనేజ్మెంట్ అయితే రూట్ ఆపరేషన్ కరెక్ట్గా ఉండేటట్టు ప్రొడక్టివిటీ మిషన్లో వెహికల్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ రీటైల్స్ అనమాట. రీటైల్స్ ఎలా ఉంటాయి ఏంటి చూసుకున్నట్టయితే ఇట్ ఈజ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ ఫ్రాడ్ డిటెక్షన్. అంటే అక్రమంగా అనేది దీన్ని డిటెక్ట్ చేస్తుంది. డిటెక్షన్ ఆర్ షోర్ ఆఫ్ ద అప్లికేషన్ బిగ్ డేటా ఇన్ ద వేరియస్ రియల్ టైమ్ సెక్టార్. అంటే ఇక్కడ ఏదైతే రీటైల్ ఉందో ఆ రీటైల్ సెక్టార్లో ఫ్రాడ్ అనేది జరగకుండా ఈ బిగ్ డేటాలకు సంబంధించి మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బిగ్ డేటా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ బిగ్ డేటా స్టూడెంట్స్ వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత ఇంజనీరింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జాబ్లో వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎంతవరకు ఇన్కమ్ వస్తుంది, ఎంత ఉంటుంది ఏంటి మనం చూసినట్టయితే ఇక్కడ ఉంది చూడండి. ఫస్ట్ వన్ ఎంట్రీ లెవెల్ అనమాట. జాబ్ ఎంట్రీ లెవెల్ స్టూడెంట్ ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసుకుంటారో ఫస్ట్ బిగ్ డేటా సంబంధించి జాబ్ చేస్తున్న ఇంజనీర్స్కి సో ఫస్ట్ వచ్చేసి ఎంట్రీ లెవెల్ అనమాట. అంటే అప్పుడే స్టార్ట్ అవుతారు. 1 నుంచి 2 or 3 yearsలో వాళ్ళకి వచ్చే శాలరీ ఎలా వస్తుందంటే 2.7 to 6.5 lakhs per annum. అంటే సంవత్సరానికి 2,70,000 లేదా 6,50,000 ఒక సంవత్సరానికి వస్తుంది. నెక్స్ట్ మిడిల్ లెవెల్ అంటే ఎంట్రీ లెవెల్ తర్వాత అనమాట. ఇక్కడ 6.5 to 12 lakhs per annum. అంటే 6.5 లక్షల నుంచి ఇక్కడ 6,50,000 నుంచి 12 లక్షల వరకు సంవత్సరానికి వస్తుంది. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ లెవెల్, మిడిల్ క్లాస్ దాటిన తర్వాత ఎక్స్పీరియన్స్ లెవెల్ అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ లెవెల్లో 12 lakhs నుంచి 25 lakhs per annum. అంటే సంవత్సరానికి 12 లక్షల నుంచి
25 లక్షల వరకు ఈ బిగ్ డేటా సంబంధించి ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో సంపాదించుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టాప్ లెవెల్లో ఎలా వస్తుందంటే 12 lakhs ప్లస్ ఎంతైనా సరే 50 లక్షలు కావచ్చు, ఏదైనా కావచ్చు, 25 లక్షల నుంచి lakhs per annum ప్లస్ మోర్ అంటే ఇక్కడ ఎంతైనా రావచ్చు అనమాట టోటల్గా ఇది. సో దీంట్లో ఎవరైతే బిగ్ డేటా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ జాయిన్ అవుతారో వాళ్ళకి శాలరీ లెవెల్స్ ఇవి అనమాట. సో నాకున్న అవగాహనతో ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశానండి మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఇలాంటి వీడియోస్ మీకు రావాలి అంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోసారి చెప్తున్నానండి, శాలరీ లెవెల్లో ఎంట్రీ లెవెల్ వచ్చేసి ఇది అండి 2.7 to 6.5 lakhs per annum ఉంటుంది. మిడిల్ లెవెల్ వచ్చేసి 6.5 to 12 lakhs per annum ఉంటుంది. ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చేసి 12 lakhs నుంచి 25 lakhs వరకు ఉంటుంది సంవత్సరానికి. ఆ తర్వాత టాప్ లెవెల్ అంటే ఎక్స్పీరియన్స్ కంటే ఎక్కువ అనమాట, 25 లక్షలు ప్లస్ ఆ పైన ఎంతైనా ఉండొచ్చు. ఇవి టోటల్గా బిగ్ డేటా సంబంధించి ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ లెవెల్లో శాలరీస్ తీసుకుంటారనమాట. సో ఇదండి బిగ్ డేటా సంబంధించి ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీరు కదా, అప్పటి వరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. ఉంటానండి. థ్యాంక్ యూ. మీ షేక్ మౌలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్.